నమస్కారం ఫ్రెండ్స్, ప్రైమ్ 9 కు స్వాగతం. మన దేశంలో పెద్దయాక ఏమవుతావు అని అడిగితే చాలా మంది పిల్లల సమాధానం డాక్టర్ లేదా ఇంజనీర్. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం చాలా మంది పిల్లలు నేను ప్లంబర్ అవుతా, ఎలక్ట్రీషియన్ అవుతా అని గర్వంగా చెబుతారు. ఇది వింటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ అక్కడ ఒక ప్లంబర్ కొన్ని సందర్భాల్లో ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించడమే కాదు, సమాజంలో కూడా ఎంతో గౌరవం పొందుతాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఓ భారతీయుడు సోషల్ మీడియాలో వివరించడంతో ఈ చర్చ వైరల్గా మారింది. అసలు ఆస్ట్రేలియాలో ఎలా ఎందుకుంది తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుడు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. మన దేశంలో ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వడ్రంకి వంటి వృత్తులను చాలా మంది ఇంకా చిన్న చూపు చూశారు. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం ఈ వృత్తులన్నిటినీ హై స్కిల్ ప్రొఫెషనల్గా చూస్తారు. అందుకే వారికి మంచి ఆదాయం, మంచి గౌరవం రెండూ లభిస్తాయి. జీతాలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. అక్కడ ఒక అనుభవజ్ఞుడైన ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియన్ తమ నైపుణ్యం, పని గంటలు, ప్రాంతాన్ని బట్టి చాలా మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆదాయం వైట్ కాలర్ ఉద్యోగాలతో పోలిస్తే కూడా పోటీగా ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం అక్కడ వృత్తిని బట్టి కాదు, పనిని బట్టి గౌరవం ఇవ్వడం. ఇంట్లో నీటి పైపు పాడైతే, కరెంటు సమస్య వస్తే లేదా ఇల్లు నిర్మించాలంటే ఈ నిపుణులే అవసరం. అంటే వారి నైపుణ్యం లేకుండా రోజువారీ జీవితం ముందుకు సాగదు. అందుకే వారిని ఎంతో విలువైన నిపుణులుగా చూస్తారు. మన దేశంలో ఇప్పటికీ డాక్టర్, ఇంజనీర్, ఐటీ ఉద్యోగం ఇలాంటి వృత్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో వృత్తి విద్యను చాలా మంది రెండో ఎంపికగా చూస్తారు. కానీ ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో స్కిల్ ఆధారిత ఉద్యోగాలకు కూడా అదే స్థాయిలో గౌరవం ఉంటుంది. ఇప్పుడు భారత్లో కూడా స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వెల్డింగ్, కార్పెంటరీ, ఆటోమేషన్ వంటి రంగాల్లో శిక్షణ పొందిన నిపుణులకు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అంటే డిగ్రీ ఒకటే విజయానికి మార్గం కాదు, నైపుణ్యం కూడా గొప్ప కెరీర్ను నిర్మించగలదు. ఈ వైరల్ వీడియో ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుకు తీసుకొచ్చింది. మనం ఉద్యోగాన్ని గౌరవిస్తున్నామా, లేక ఆ ఉద్యోగానికి ఉన్న పేరునే గౌరవిస్తున్నామా? ఏ పని అయినా నిజాయితీగా, నైపుణ్యంతో చేస్తే అది సమాజానికి విలువైనదే. బహుశా ఇదే ఆస్ట్రేలియా నుంచి మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం. మరి మన దేశంలో కూడా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పొరేటర్ల వంటి నైపుణ్య వృత్తులకు మరింత గౌరవం ఇవ్వాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ప్రపంచ విశేషాలు, కెరీర్ కథనాలు, సామాజిక అంశాల కోసం ప్రైమ్ 9 డిజిటల్ను ఫాలో అవుతూ ఉండండి.